4వ రోజు మళ్ళీ ప్రారంభంలో ప్రాతఃసంధ్యాధికాలు ముగించుకుని ఆహ్నిక కృత్యాలన్నీ కూడా ముగించుకుని ధర్మరాజాదులు మళ్ళీ భీష్ముని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి కూర్చున్నారు. ఇప్పుడు ప్రారంభంలోనే ఒక చిత్రమైన ప్రశ్న అడిగాడు ధర్మరాజు. తాతగారు, రాజు ఎటువంటి ఉద్యోగులను పెట్టుకోవాలి, ఎవరిని నమ్మాలి, ఇలా ఏవో రకరకాలుగా చెప్పారు, బాగుంది. కానీ కంఠోక్తిగా ఒక్క మాటలో నాకు తెలుసుకోవాలని ఉంది, ఎటువంటి వాడిని అసలే నమ్మకూడదు అన్నాడు. రాజకీయాల్లో ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే నమ్మకం మీద ఆధారపడి చాలా రాజకీయాలు నడుస్తాయి. ఒక నాయకుడి మీద అనుచరులకు నమ్మకం, అనుచరుల మీద నాయకుడికో నమ్మకం. అసలు ప్రజలు చూడండి, ఒక నాయకుడిని నమ్ముతారు, చచ్చినా ఇంకోటి నమ్మలేరు వాళ్ళు. ఆ నాయకుడు కీడు చేసినా నమ్ముతారు, ఒక్కోసారి చేస్తే చేశాడు కానీ ఆయనే నమ్మదగిన మనిషి అంటారు. ఇవాళకి కూడా అత్యాధునిక రాజకీయాల్లో కూడా విశ్వసనీయత అనేది చాలా ముఖ్యమైన విషయంగా ఉంది. ఈ విశ్వసనీయతకి భీష్ముడు కూడా ఎంత ప్రాధాన్యం ఇచ్చాడో అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడని వాడు కృతజ్ఞుడేనయ్యా. చేసిన మేలు మరిచిపోయిన వాడి కంటే దుర్మార్గుడైన వాడు ప్రపంచంలో ఉండడు. ఇంకా ఏదో మిత్రద్రోహం, భార్యాద్రోహం, భర్తృద్రోహం, పితృద్రోహం, ఏవో చాలా మాటలు ఉన్నాయి. వీటన్నిటికంటే గొప్పది కృతజ్ఞత. మన వల్ల మేలు పొంది మనకే అపకారం చేస్తున్నాడు అంటే ఈ వీడి శవాన్ని కుక్కలు కూడా ముట్టవయ్యా. అన్నం పెట్టేవాడి చేతిని కరుస్తున్నాము అంటే అంతకంటే పాపం ఏదైనా ఉందా? మనకెవరు ఉద్యోగం ఇప్పించారో వాళ్ళకే మనం ద్రోహం చేయడం, మన వ్యాపారాన్ని ఎవరు ప్రారంభించి నిలబెట్టారో వాళ్ళకే మనం వ్యతిరేకంగా ప్రవర్తించడం, మనకెవరు తాళిగట్టారో లేదా మనం ఎవరికి తాళిగట్టామో వారి ఎందే విశ్వాసఘాతుకంతో వ్యవహరించడం, ఇంతకంటే ఘోరం ఇంకోటి లేదయ్యా. అందుకని ఈ నమ్మకాన్ని బట్టే ఎప్పుడు సంసారాలైనా సామ్రాజ్యాలైనా నడుస్తాయి. చట్టాలు, విధానాలు అవన్నీ అలా ఉంటూనే ఉంటాయి. దానికి ప్రమాణంగా నీకు ఒక కథ చెబుతున్నాను విను ధర్మరాజా. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణ యువకుడు ఉన్నాడయ్యా. ఓ 20 ఏళ్ళవాడు. వాడికి ఏదో బ్రహ్మచర్యాన్ని పాటించాడు, సరే తల్లిదండ్రుల సంప్రదాయంలో ఉన్నాడు, ఏదో సంధ్యావందనం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం లాంటివన్నీ చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు, బాగానే ఉంది. అతనికి ఎందుకో కొంతకాలం గడిచేసరికి ఇదంతా ఓ పెద్ద చాదస్త ప్రక్రియలా కనపడింది. అంతేకాదు బద్ధకస్తుడు ఏదో పెద్ద జ్ఞానవంతుడే దీన్ని చాదస్తం అంటే అది వేరే విషయం. కానీ బద్ధకం కారణంగా అంటున్నాడు. బద్ధకం కారణంగా ఎప్పుడు కర్మకాండని వ్యతిరేకించకూడదు కదా. అందుకని అతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, ఎక్కడెక్కడో తిరిగాడు. చివరికి ఒక అరణ్యంలో బోయవాడి ఇంట్లో చేరాడు. ఆ బోయేవాడు రాకరాక మన ఇంటికి బ్రాహ్మణుడు వచ్చాడని చాలా గౌరవంగా చూసి అతనికి పెట్టవలసినటువంటి పదార్థాలు మాత్రమే అతిథికి పెట్టాలి కాబట్టి వండి పెట్టి తన వృత్తిలోకి అతను లాగకుండా ఆయన ద్వారా ఏదో 4 ధర్మాలు తెలుసుకుందాం, ఎంతైనా బ్రాహ్మణుడు కాస్త 4 రకాలు చదువుకుని ఉంటాడు అని ప్రయత్నం చేశాడు. ఆ రకంగా బ్రాహ్మణ సాంగత్యం వల్ల బోయేవాడు మంచివాడైతే బోయ సాంగత్యం వల్ల బ్రాహ్మణుడు చెడిపోయాడు. కారణం ఒకటేనయ్యా, పాత్రాపాత్ర వివేకోస్తి ధేను పన్నగయోరివ తృణాత్ సంజాయతే క్షీరం క్షీరాత్ సంజాయతే విషం. పాముని చూడండి, ఆవు గడ్డి తింటోంది, పాలిస్తోంది, పాము ఆ పాలు తాగుతోంది, విషం కక్కుతోంది. అంచేత బోయేవాడు మామూలు వాడైనా బ్రాహ్మణుడు యొక్క సాంగత్యం వల్ల అతను గొప్పవాడయ్యాడు. బ్రాహ్మణుడు స్వభావం విషం కావడం వల్ల ఈ అబ్బాయిది అతను బోయేవాడు ఎంత జాగ్రత్తగా చూసినా, ఎంత గౌరవంగా చూసినా అతను విషాన్నే కురిపించాడు. అంచేత ఎప్పుడూ పాత్రాపాత్రత గమనించాలి, ఆవుకి పాముకి ఉన్న తేడాలాగి. ఈ చెడిపోయిన బ్రాహ్మణుడిని అతను చూడలేక, అయ్యా నా ఇంట్లో నిన్ను పెట్టుకున్నది కొన్నాళ్ళకైనా నువ్వు గ్రహించుకుని నీ ధర్మం గొప్పదనం నువ్వు గ్రహించి వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుకుంటూ మనమంతా సమాజాన్ని 1000 పడగలతో రక్షించి ఆదిశేషుళ్ళ కాపాడుతామన్న ఉద్దేశంతో నేను చేశాను. కానీ నువ్వు ఎన్నాళ్ళైనా చివరికి వెనకపోగా నా ధర్మంలోకి నువ్వు వస్తున్నావయ్యా. ఈ మధ్య నాతో వేటకు కూడా బయలుదేరావు, వద్దన్నా సరే నాకు తెలియకుండా వేట కూడా సాగిస్తున్నావుట. ఇలా అయితే నీ వృత్తి ధర్మం నువ్వు చేయడం లేదు. పైగా ఇలాంటి వాటికి నేను ఇంట్లో కూర్చోబెట్టి మర్యాదలు చేస్తున్నందుకు నాకు కూడా పాపం వస్తుందన్నాడు. మనం గమనించాలి, ఆ వృత్తి ధర్మాలకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో చూడండి. నీ కులధర్మం నువ్వు చేయడం కోసం నేను సహకరించాలి, కానీ నువ్వు పక్కదారి పట్టిస్తుంటే నేను సహకరిస్తే ఆ పాపం నాకు రాదా?
సుకృతే దుష్కృతే చేవ చత్వార సమభాగినః అన్నారు కదా. పుణ్యం జరిగినా పాపం జరిగినా కర్త కారయిత చేవ ప్రేరయిత అనుమోదక. దాన్ని చేసినవాడు, కారయిత చేయించినవాడు, ప్రేరయిత చేయమని చెప్పి బాగా ప్రోత్సహించినవాడు, అనుమోదక చేసిన తర్వాత మా బాగా చేసేవోయ్ అని మెచ్చుకున్నవాడు అందరికీ ఫలం వచ్చేస్తుందన్నారు కదా. అంచేత ఈ పాపంలో నాకు భాగం వద్దున అతను తిరస్కరించడంతో ఇతను ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళక తప్పల. అలా వెళ్ళాడు. ఒక వ్యాపారస్తుల గుంపులో కలిశాడు. సరే వాళ్ళేదో 25-30 మంది కలిసి పొరుగు దేశం వెడుతున్నారు. అక్కడ సరుకులు ఎక్కడికి, ఇక్కడ సరుకులు అక్కడికి పట్టుకెళ్ళవే కదా వ్యాపారస్తులు అంటే. వాళ్ళ ధర్మం ఏది. వాళ్ళతో కలిశాడు. ఏదో వెళ్ళిపోయాడు. వాళ్ళు కూడా ఫోన్లే కూడా ఉంటాడని రమ్మన్నారు. ఏదో సరుకు మూటా ముల్లే మోస్తాడు కదా, నష్టమేముంది. ఆయన తిండి పెట్టడం పెద్ద విషయం కాదు. అడవిలో దొరికిన కాయో కసులో మనతో పాటే తింటాడు, ఏముంది ఇందులో అనుకున్నారు వాళ్ళు. కానీ జరిగింది ఏమిటంటే వెళ్ళాక ఆ గుంపుతో పాటుగా ఓ చోట విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఓ అడవి ఏనుగు వారి మీద దాడి చేసి మొత్తం గుంపుని చెల్లాచెదరు చేసేసింది. ఆ సమయంలో ఈ బ్రాహ్మణుడు తప్పించుకొని అడవిలో మధ్యలో ఎక్కడో ఉండే మర్రి చెట్టు కిందకి చేరాడు. ఆకలి నకనకలు అడుగుతోంది. కడుపులో ఎలకలు పెరిగెడుతున్నాయి. ఎలక కనపడితే చాలు మింగేసేలా ఉన్నాడు. ఆ స్థితిలో బాధపడుతుంటే అక్కడికి ఆ మర్రి చెట్టు కింద ఎప్పుడూ ఉండేటువంటి నాడీ జంఘుడు అనేటువంటి కొంగ వచ్చాడు. అతని జంఘలు అంటే పిక్కలు నాడుల్లా సన్నగా ఉంటాయన్నమాట. కానీ కొంగ పేరు నాడీ జంఘుడు. ఎంత బాగా పెట్టారు. వచ్చేతను ఆ నాడీ జంఘుడు స్వభావం ఏంటంటే మంచితనంతో పాటుగా కాస్త మెతకదనం కూడా కలిగినవాడు. అందుకని సహజంగానే జాలీసి అయ్యో బ్రాహ్మణుల్లా ఉన్నారు, యజ్ఞోపేతం కనిపిస్తుంది, ఏమిటి మీరు ఇలా ఉన్నారంటే ఏవేవో రకరకాల అబద్ధాలు మొత్తం మీద తన నేరం లేకుండానే తాను చాలా పేదవాడైపోయినట్టుగా చెప్పాడు. ఆయన సానుభూతి సంపాదించాడు. ఆ వెంటనే ఆ నాడీ జంఘుని యొక్క మంచితనం చూడండి. ఏం కంగారు పడకయ్యా బ్రాహ్మణోత్తమా, ఇంతకంటే ఉత్తముడైన బ్రాహ్మణుడు నాడీ జంఘుడికి దొరకలేదు. మరి నీ దారిద్ర్యాన్ని నేను పోగొడతాను. మనుషులు దారిద్ర్య స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరు కంగారు పడక్కల్లా. వీను మిత్రుండును రజతము కనకము బుద్ధియును 4 కారణములు మర్చుని దారిద్ర్యము వాయుటకు అని దేవగురుండు చెప్పెనన్నిటిలోనన్. వెనక బృహస్పతి దేవగురుడు చెప్పిన ధర్మశాస్త్రం ఒకటి ఉందయ్యా. మనిషి ఎవరైనా పేదవాడైతే 4 కారణాల వల్ల ఆ దారిద్ర్యాన్ని పోగొట్టుకోవచ్చు. ఒకటి కనకము, వెండి, బంగారం వెండి డబ్బు సంపాదించి పోగొట్టుకోవచ్చు, 2 కలిపి. మూడవది మిత్రుడు, మంచి మిత్రుడు కనుక ఉంటే అతని వల్ల అతని దారిద్ర్యం పోతుంది. 4వది ముఖ్యమైనది బుద్ధియును స్వబుద్ధి, ప్రతిభని కోల్పోకూడదయా అన్నాడు. మనం ఈవేళ అందరం గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగం పోయినా, ఏదైనా వ్యవహారంలో దెబ్బతిన్నా, వ్యాపారంలో దెబ్బతిన్నా, వృత్తుల్లో దెబ్బతిన్నా కాస్త నిరాశకో నిస్పృహకో లోను కావడం సహజమే. కానీ పూర్తిగా మన ప్రతిభ కోల్పోయే విధంగా ఉండకూడదు. ఈలోగా కాస్త ఆ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన మంచి పుస్తకాలు చదవడం, ఇలాగ భారతం లాంటి, ఆంధ్ర మహాభారతం లాంటి కార్యక్రమాలు వినడం, తద్వారా ఆ వ్యక్తిత్వాన్ని, ఆ ప్రతిభను కాపాడుకుంటే స్వబుద్ధితోనే మళ్ళీ ధనవంతులయ్యేటువంటి అవకాశం ఉందయ్యా అన్నాడు. చూడండి, ఏదైనా పేదరికంలో ఉన్నామంటే మనం బంగారం డబ్బు సంపాదించడం ఎలాగో మంచిదే. దానికంటే కూడా మంచి మిత్రులు ఉంటే మనని కాస్త బయటపడేస్తారు, సమయానికి అప్పిచ్చేలా కాపాడతారు. లేదు కాస్త ధైర్యం పుంజుకోగలిగితే ఆ విరామ సమయాన్ని, ఆ ఉద్యోగం వ్యాపారం దెబ్బతిన్న సమయాన్ని మన ప్రతిభని పెంచుకుందుకు భగవంతుడు ఇచ్చిన అవకాశంగా సద్వినియోగం చేసుకుంటే బాగుపడచ్చు అని చెప్పారు. ఆ తర్వాత ఈ మిత్రుడికి, బ్రాహ్మణుడికి ఏ రకంగా నాడీ జంఘుడు ఉపకారం చేశాడు, ఇతని పట్ల అతను ఎలా ప్రవర్తించాడనే విషయాన్ని మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు నూనె అని మాటికి రకరకాల నూనెలన్నీ నూనె అని వాడడం నేర్చుకుందాం తప్ప ఆయిల్ అనే మాటను వదిలిపెట్టేసేద్దాం. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.